గరుడ పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు మెరుపులు. అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు. మిత్రమా, ఏమది? గరుడ పురాణము మన లోకమునకు సంబంధించినదే. బాగు బాగు. దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే. ఎంత పెద్ద పాదాలు! ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యి ఇరుగుద్ది. ఈ చెయ్యి ఎందుకే లేదే. గుప్తా మిత్రమా, మనము ప్రాణము తీయవలసిన పుణ్యజీవి ఎవరో తక్షణమే తెలుసుకొనవలేను. అవునవును, తాతను అడిగితే చెప్తాడుగా. తాతాజీ, మిత్రుడు పాశము ప్రయోగించవలసిన పుణ్యజీవిని చూపుము. మనవళ్ళు మీరు తొందరపడి 2 గడియలు ముందుగా వచ్చి 2 గడియలే కదా. మన 2 గడియలు భూలోక కాలమాన ప్రకారము 2 దినములు. అయినచో ఆ జీవికి భోగాలము దాపరించి ఆఖరి క్షణము సమీపించే వరకు మీకు చూపుట సాధ్యము కాదు. అంతవరకు మా కర్తవ్యం. మిత్రమా, ఆ దేవభామలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఓ చూపు చూసి వచ్చేదమా? తప్పు కుర్రతనపు ఆ చపలత్వమే వద్దు. ఎలాగూ భూలోకము వచ్చిదిరి. పాపాత్ములకు ప్రసిద్ధికెక్కి మన లోకమునకు మిక్కిలి పాపులను పంపిడి దేశమిది. దీని గూర్చి తెలుసుకొనుట చాలా అవసరము. పోయి తిలకింపుము. లెస్స పలికితివి తాత. మాకు తెలియనిది తెలుపుటకు మీరుంటిరి కదా. పదగుప్తా. భళా, ఏమి ఈ భవన నిర్మాణము? తిరగేసిన మంచం వలె కోళ్లు పైకి ఉన్నవి. అవును మిత్రమా. దీనిని చార్మినార్ అందరు. అటులనా? ఏమైనది మిత్రమా? చార్మినార్ లో ఏక్ మినార్ గుచ్చుకున్నది మిత్రమా. ప్రతి దానిలోనూ వేలు పెట్టడమేనా? పద. భళారే, ఏమి బహుళ భవన సముదాయము? దీనిని మానవులు హైటెక్ సిటీ అని ముద్దుగా పిలిచెదరు. దీని ప్రత్యేకత ఏమి తాత? 100 మంది చేయు పనిని కంప్యూటర్ అను ఒక్క యంత్రముతో ఇక్కడ చేయించెదరు. మన లోకమును కూడా కంప్యూటర్ ఉపయోగించిన బాగుండునేమో. ఆలోచించుము. చించెదను. అప్పుడు గాని మన వాళ్ళు సమ్మెలు చేసి మనకు తలనొప్పి కాగలరు. ఈ లోకములను పుష్పక విమానములున్నవి. అది మానవులు ప్రయాణించు పుష్పక విమానం. ఏమీ సుందర సరోవరము, బహు చక్కగా ఉన్నది. దీనిని చూచుచుండిన మాకును జలకములాడవలనని కోరిక పుట్టుచున్నది మిత్రమా. వలదు ఇతడ జలకములాడిన గజ్జి పట్టును దురద పుట్టును. ఓహో మిత్రమా, అటు చూడు. అది సరే మనవళ్ళు, మీరు ఈ భారీ కాయముల నుంచి మామూలు మనిషి కొలతలకు మారిన మరెన్నో చిత్ర విచిత్రములు చూడవచ్చును. అటులనే తాత. ఏమి ఈ నవ్వులు, ఈ నడకలు? అంతయేను చిత్ర విచిత్రముగా ఉన్నది. నిజమే మిత్రమా. ఈయనొకడు. చెప్పు తాత. ఈ మామూలు మానవుల నడకలకై ఇంత ఆశ్చర్యమా? ఇప్పుడు ఒక గొప్ప నడకను చూపించదను చూడుము.
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా పూర్వశిలా ఇటు రావే వయారి. ఈ నడక మేము నడిచినచో జనము మమ్ము పరిహసించెదరు. అటులైన మీకు ఒక గొప్ప ప్రజాదరణ కలిగిన మహానటుని నడకను చూపించదను చూడుము. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS 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 బేగంపేట పుల్లమ్ము. మిత్రమా, ఏమా శబ్దము ఎచ్చట నుండి వచ్చినది? మాకును తెలియదు, అప్రయత్నముగా వెలువడినది. ఏది ఏమైనను ఇది మనకు బహు కష్టము. మనది మనమే చూసుకునేదము. పద చిత్రగుప్త. లెస్స పలికితివి మిత్రమా. భూలోకము కూడా బాగుగానే ఉన్నది మిత్రమా. ఏమా జనసందోహము? ఏమి జరిగినది? నిన్నటిదాకా ఈ చుట్టుపక్కల పని చేసుకుంటూ బతికేది కాలం చెల్లింది పోయింది. మరి ఆ బిడ్డ? పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయంటారు. అలాగే ఆమె చేసిన పాపాలకి ఆ బిడ్డ దిక్కులేనయింది. దిక్కులేని బిడ్డను హక్కును చేర్చుకొనుటకు మీలో ఎవరికి మానవత్వం లేదా? నందు కారాపు. ఏమైంది ఇక్కడ? అయ్యో, ఓమాయ్, ఆ బిడ్డను ముట్టుకోకు. నీకే చెప్పేది. ఏ ఆ పోయిన దానికి ఎయిడ్స్ ముట్టుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం. అంటే ఆమెతో పాటు బిడ్డ కూడా పోవాలా? కళ్ళ ముందే పసిబిడ్డ కుక్క పెడుతుంటే ఇంతమందిలో ఒక్కరి గుండె కూడా కరగలేదా? అంటే ఆ బిడ్డను ఎత్తుకుని మా ప్రాణాల మీద తెచ్చుకోమంటావా? వ్యధవది. సాయంత్రానికల్లా ఆఖరితో ఆ బిడ్డ కూడా వస్తుంది. ప్రతిరోజు మొక్కుబడిగా మనం చేసే పూజలు పునస్కారాలకి ఆ దేవుడు సంతోషించడు శాస్త్రి గారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. దానికి అర్థం తెలియనప్పుడు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. హలో పోలీస్ స్టేషన్.